ఇక్కడ స్థానికుల్ని ముఖ్యంగా ఇక్కడ ఫర్నిచర్స్ మాల్ అన్నింటిలో కూడా ఫైర్ సేఫ్టీ లేకుండా ఇక్కడ నిబంధనలు విరుద్ధంగా కూడా వీళ్ళు సెల్లార్లు మెయింటైన్ చేసుకుంటా కూడా వీళ్ళు ఇక్కడ డంప్ చేయడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మన జరిగినట్టు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు 7 సంవత్సరాలు మరి 11 సంవత్సరాలు, అదేవిధంగా ఒక మహిళ 70 సంవత్సరాల వ్యక్తి, అదేవిధంగా వాళ్ళని కాపాడడానికి వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. మరి ఆవుతున్న వారందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈరోజు నేతాజీ కాలనీ అదేవిధంగా కట్టలమాటి వాసులు అందరం కూడా కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న వాళ్ళం కూడా అందరం కలిసి కూడా సంఘీభావం తెలపడానికి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది, క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా నేను గవర్నమెంట్ గారి అధికారుల గారి అందరూ చెప్పడం వినదు ఏంటంటే ఇలాంటి షాపింగ్ మాల్స్ ఉన్న కాడ ఖచ్చితంగా వాళ్ళ ఫైర్ సేఫ్టీని మీరు పరిశీలించి ఫైర్ సేఫ్టీ ఉన్నప్పుడే వాళ్ళకి ఇట్లాంటి గోదాములు కానీ షాపులు కానీ ఇవ్వడానికి మీరు ప్రయత్నించి వాళ్ళకి ఇచ్చే విధానం చూడాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా ఇది రెండోసారి ప్రమాదం జరిగింది. ఇంతకుముందు నేతాజీ కాలనీలో ఇట్లనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి మేమందరం కూడా చింతిస్తూ మేమందరం కాపాడిన స్థానికులందరూ కూడా ముందుకు వచ్చేసి కాపాడడం జరిగింది. మొన్న కూడా మా వంతు ప్రయత్నం మేమందరం కూడా దగ్గరుండి చేయడం జరిగింది చేయడానికి కూడా. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ అందరూ వారి శాయశక్తితో వారు ప్రయత్నించి వారి ప్రాణాలు కాపాడడానికి వారు ఎంతో వారు కొంత సాయం చేశారు కాదంటలేను. కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే అరికట్టే విధంగా ఫైర్ సేఫ్టీ విభాగాలు మొత్తం కూడా ఇక్కడ తనిఖీలు చేసి ప్రతి షాప్ లో కూడా ఫైర్ సేఫ్టీ లేని వారి అందరినీ కూడా షాపులు సీల్ చేయవలసిన కోరుతాం. ఎందుకంటే జనావాసాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటుంటాం కాబట్టి ఒకవేళ పెద్ద ప్రమాదం ఇంకా జరిగింటే చాలా పెద్ద ప్రాణనష్టం జరిగేది. కాబట్టి మీరు అందరినీ కూడా మరోసారి ప్రెస్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చాలా అందరూ కూడా కవర్ చేసి ప్రతి కొత్త ప్రపంచాన్ని తెలిసే విధంగా చేశారు. మరి మీ ద్వారా మేమందరూ కోరుతున్నాము వారికి న్యాయం కూడా జరగాలి. మరి వారి కుటుంబాలకు కూడా ఈ ఓనర్స్ కానీ గవర్నమెంట్ పరంగా వచ్చేది ఏదైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కార్డు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయం కలగాలి. ఎందుకంటే వారు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం లేదు, కాపాడడానికి పోయిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా అన్యాయం పాలయ్యాయి. కాబట్టి వారికి అందరికీ కూడా సహాయ సంపూర్తి అందరం కలగాలి. అందరం కూడా వారికి ఎండగా ఉంటామని చెప్పేసి కోరుతూ వారికి అందరి ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి మరోసారి కోరుతూ జై భీమ్.